ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన జీవము కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానాన్ని ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథము 66వ కీర్తన 19వ వచనం. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడి యొక్క నామానికి మహిమ కలుగునుగాక. మన దేవుడు ప్రార్థనకు చెవియొగ్గే దేవుడు. మనం చేసేటువంటి మొరను ఖచ్చితంగా వినే దేవుడు. ఆయన వినగల చెవి గలవాడు. హల్లెలూయా. మరి దేవుడు మన యొక్క ప్రార్థనను ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు అని మనం నమ్మినట్లయితే దేవుడు తప్పకుండా మన యొక్క ప్రార్థనను అంగీకరిస్తాడు. హల్లెలూయా. మరి దేవుడు అంగీకరించాలంటే ఆ అంగీకరించేటువంటి ప్రార్థన నువ్వు ఎలా చేయాలంటే, ఒకవేళ నువ్వు పాపంలో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు దాన్ని అంగీకరించడు. కానీ మరి పాపము లేకుండా ఆయనకి ఇష్టమైన బిడ్డగా విశ్వాసముతో నువ్వు దేని గురించి అయితే ప్రార్థిస్తున్నావో దానిని దేవుడు అంగీకరిస్తాడు. హల్లెలూయా. మరి విశ్వాసముతో దేవుని యొద్దకు వచ్చినటువంటి ఆ 12 సంవత్సరాల రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ విశ్వాసముతో దేవుని యొద్దకు వచ్చింది. అప్పుడు ఆమె అనుకుంది, మనసులో సందేహించకుండా దేవునికి మొర్రపెట్టుకుంది. ఆమె ఇంటి దగ్గర నుండే ఫిక్స్ అయ్యి వచ్చింది. ఏంటంట, నేను 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి దాన్ని, నేను యేసయ్య దగ్గరికి వస్తే బాగుపడతాను, యేసయ్య దగ్గరికి వస్తే ఆయన నన్ను బాగు చేస్తాడు, నేను ఆయన అంగి అంచు ముట్టుకోగానే నేను స్వస్థపరచబడతానని ఆమె నిశ్చయించుకుంది. ఖచ్చితంగా ఆమె అనుకుంది కాబట్టే ఆమె స్వస్థతను పొందుకుంది. ఈ రోజు మనం ప్రార్థన చేస్తున్నాం కానీ దేవుడు దాన్ని అంగీకరిస్తాడు అన్న విశ్వాసము మనకి రావట్లేదు, అన్న నమ్మకం మనకి రావట్లేదు. ఎందుకంటే నువ్వు అవిశ్వాసముతో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు నీ మనవి అంగీకరించడు. విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ యొక్క మనవిని అంగీకరిస్తాడు. మరి ఇంకొక మాట ఏంటంటే, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. నువ్వు దేని గురించి అయితే విజ్ఞాపన చేస్తున్నావో, నీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి, నీ రక్షణ గురించి, నీ చదువుల గురించి, నీ ఉద్యోగం గురించి, నీ ప్రమోషన్ గురించి, నీ గృహం గురించి, ప్రతి ఒక్క విషయమై నువ్వు చేస్తున్న విజ్ఞాపన, దేశం గురించి నువ్వు చేస్తున్న విజ్ఞాపన, మరి భక్తిహీనుల కొరకు నువ్వు చేస్తున్న విజ్ఞాపన, నీ కుటుంబం నిమిత్తము, నీ యొక్క ఆర్థిక ఇబ్బందుల నిమిత్తము, నువ్వు చేసిన అప్పుల నిమిత్తము నువ్వు చేసే ప్రతి ఒక్క విజ్ఞాపన దేవుడు ఆలకించి ఉన్నాడు అని నువ్వు నమ్మితే ఖచ్చితంగా నీ యొక్క మనవిని దేవుడు అంగీకరిస్తాడు. హల్లెలూయా. ఈ రోజున దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నిశ్చయంగా ఖచ్చితంగా నీ యొక్క మొరను నేను అంగీకరిస్తా, నీ ప్రార్థన నేను అంగీకరిస్తున్నాను అని దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు చేస్తున్నా నా ప్రార్థన దేవుడు వినడం లేదు అని నువ్వు అనుకోవద్దమ్మా. ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తున్నాడు. నువ్వు చేసే ప్రతి విజ్ఞాపన ఆయన ఆలకిస్తున్నాడు. నీ ప్రార్థన ఏది కూడా వృధాగా పోదు. ప్రతి విషయంలో దేవుడు నీకు మేలుకరంగా ఆ యొక్క జవాబులన్నిటినీ నీకు అనుగ్రహిస్తాడు. ఏ విషయం కొరకు నువ్వు మొరపెడుతున్నా దేవుడు నీ ప్రార్థన అంగీకరించాడని నువ్వు నమ్ము. అదే నీ జీవితంలో దేవుడు దానినే నెరవేరుస్తాడు. నీ ఆరోగ్య విషయం కావచ్చు, నీకున్న ప్రతి ఒక్క పరిస్థితి, నీకు ఏదైతే కష్టంగా ఉందో, ఏదైతే క్లిష్టంగా ఉందో దేవుని సన్నిధిలో మొరపెట్టు. అది ఖచ్చితంగా దేవుడు వింటాడు, నీ ప్రార్థనకు సమాధానం ఇచ్చాడు అని నువ్వు నమ్మాలి. దేవుడు ఈ రోజున మాట్లాడాడు కదా నీతో. నిశ్చయంగా ఖచ్చితంగా నీ యొక్క ప్రార్థనను నేను అంగీకరిస్తాను, ఆలకిస్తాను, నీకు సమాధానం ఇస్తాను. నువ్వు చేసిన ప్రతి మొర నా చెవియొగ్గి నీ ప్రార్థన విన్నాను అంటున్నాడు దేవుడు. దానికి సమాధానం దేవుడు త్వరలోనే నీకు అనుగ్రహిస్తాడు. నమ్మితే నువ్వు దేవుని యొక్క మహిమను చూడగలుగుతావు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడులాగున. మనుషులు వింటే త్వరగా సమాధానం చెప్పలేకపోవచ్చు, గాని దేవుడు వింటే
నీ జీవితం బాగుపడుతుంది. దేవుడు నీ మొరను వింటే నీ యొక్క బ్రతుకు బాగుపడుతుంది. కాబట్టి దేవుడు మన యొక్క మనవిని, మన యొక్క ప్రార్థనను ఆయన త్రోసివేయకుండా ఆయన యొక్క చెవియొగ్గేటట్లుగా మనం ప్రార్థిద్దాం. దేవుడు తప్పక మన యొక్క మొరలను విని మనకు సమాధానము అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, జీవాధిపతి మీకు స్తోత్రాలయ్యా. నమ్మదగిన దేవుడవు, సహాయకుడవు, నిశ్చయముగా మా ప్రార్థనను అంగీకరించే దేవుడవు, మా యొక్క విజ్ఞాపనను ఆలకించే దేవుడవని ఈ రోజున తండ్రి వాగ్దానము చేశారు. అయ్యా, నువ్వు వాగ్దానము చేసిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు ప్రభా. అయ్యా, మాట ఇచ్చి నెరవేర్చేవాడవు నీవే. అయ్యా, మాకు స్వస్థత ఇచ్చేవాడవు నీవే. మాకున్న ప్రతి ఒక్క పరిస్థితి నుండి మమ్మల్ని విడిపించే దేవుడవు నీవే. మమ్మల్ని బలపరిచే దేవుడవు నీవే తండ్రి, మీకు స్తోత్రాలు. ఎందరైతే బిడ్డలు ఈ రోజున ఏ సమస్యతో దిగులు చెందుతున్నారు, ఏ శోధనతో బిడ్డలు ఉన్నారు, ఏ అంధకారములో బిడ్డలు ఉన్నారు, ఏ ప్రార్థన అయితే నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో వారి యొక్క ప్రార్థన మనవులను మీరు అంగీకరించండి. వారి కుటుంబంలో రక్షణ, వారి యొక్క పిల్లలు ఆయా ప్రవర్తన విషయంలో, వారి యొక్క బిడ్డల చదువుల విషయంలో, వారి కుటుంబ పోషణ నిమిత్తం, వారు చేస్తున్న ఉద్యోగాల నిమిత్తం, వారు చేస్తున్న చేతి పనుల నిమిత్తం, వారు చేస్తున్న వ్యవసాయం నిమిత్తం మీ సన్నిధిలో మొర పెడుతున్నారు. వారి మొరను మీరు ఆలకించి వారికి సమాధానాన్ని దయచేయండి. ముఖ్యంగా నా ప్రభ, ఈ రోజున ఏ కొరతతో అయితే ఉన్నారు ఆ కొరత యేసు నామములో తీరిపోవును గాక. ఏ సమస్యతో బంధింపబడ్డారో ఆ సమస్యల నుండి, ఆ యొక్క బంధకాల నుండి యేసు నామములో బిడ్డలకు విడుదల దయచేయును గాక. అవును, యేసు నామములో ఆ యొక్క సమస్య నుండి విడుదల పొందునుగాక. అవును తండ్రి, అయా నువ్వు మనవులను ఆలకించే దేవుడు, నీ వద్దకు వచ్చే వారిని ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదయ్యా. బిడ్డలకున్న ప్రతి సమస్య, ఇరుకు, ఇబ్బందులు అన్నిటి నుంచి విడుదల దయచేసి మీ యొక్క నామానికి మహిమకరంగా బిడ్డలను మీరే నిలవబెట్టుకోమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు వీరు మాత్రమే పొందుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన యేసుక్రీస్తు వారి ప్రేమగల నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మొదటిసారిగా ఈ యొక్క ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరి ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ యొక్క వాక్యాన్ని సెండ్ చేసి మరి దేవుడు యొక్క రాజ్య సువార్తలో మీరు కూడా పాలిభాగస్సులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా ఆశీర్వదించును గాక.